ఆ నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. 30,000 యోజనాల కైవారంలో చుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగమీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయ కాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు. ఈ 7 అధోలోకాలు ఒక్కొక్కటి 10,000 యోజనాల వెడల్పు, అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్లే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నింటినీ మయుడు నిర్మించాడు. అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండడమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింపజేస్తాయి.